ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా మరి నిన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం నిన్న రాజ్యసభలో లోక్సభలో ఆమోదం పొందటం, అదేవిధంగా దాన్ని ఈ రోజున మధ్యాహ్నం 1 గంటకి రాజ్యసభలో ప్రవేశపెడతాం ఆమోదం కోసం చేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ప్రజలందరి తరపు నుంచి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే 2014లో మరి రాష్ట్రం ఏర్పడి 14 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వంలో ఆ రోజున అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదుగా శంకుస్థాపన చేయటం, ఆ తరుణంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలని ఏదైతే రైతులు పూర్తిగా విశ్వాసంతో చంద్రబాబు నాయుడు యొక్క కూటమి ప్రభుత్వాన్ని నమ్మి దాదాపు 33,000 ఎకరాల పొలాన్ని ఇచ్చిన తర్వాత మరి నిర్మాణం స్టార్ట్ చేసిన తర్వాత 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష లీడర్గా ఉండే అసెంబ్లీలో ఆమోదించి 30,000 ఎకరాలకు తగ్గకుండా భూమి కావాలని ప్రతిపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ రాజధానికి పనిచేయదు, ఇక్కడ ఓన్లీ అసెంబ్లీ హాల్ మాత్రమే, ఈ మిగతా అడ్మినిస్ట్రేషన్ అంతా వైజాగ్, కర్నూలు రాజధాని 3 రాజధానులని 3 ముక్కలాటలాడి ప్రజల యొక్క జీవితాలతో కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆటంకంగా మారే విధంగా కానీ ఏదైతే రైతులు ప్రభుత్వాన్ని నమ్మించినటువంటి రైతులు ఒక మనోభావాలు దెబ్బతీయటం, వారిని ఆర్థికంగా మానసికంగా కుంగదీసేటువంటి కార్యక్రమాలు తీసుకొని గత 5 సంవత్సరాలు కూడా 19 నుంచి 24 వరకు కూడా చాలా అరాజకీయాలు సృష్టించినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగినటువంటి పరిస్థితి చూస్తాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెలల కాలంలోనే మరి రాజధాని అమరావతి పనులు నిర్మాణాలు మరి అన్నీ కూడా శరవేగంగా పూర్తవుతూ, అదేవిధంగా రైతుల్లో ఉన్నటువంటి ఒక సందేహాన్ని కానీ మరి చట్టబద్ధత కావాలి, మాకు అసెంబ్లీలో తీర్మానం ద్వారా మరి కేంద్రంలో చట్టబద్ధత కావాలనే రైతుల యొక్క కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మన 28వ తారీఖున ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని మరి నిన్నే లోక్సభలో ప్రవేశపెట్టి లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభకి రోజున 1 గంటకి అది ఆమోదం పొందుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్లమెంటు సభ్యులకు మరి దేశవ్యాప్తంగా దీన్ని ఆమోదించినటువంటి పార్లమెంటు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక రాష్ట్రం బాగుండాలంటే ఆ రాష్ట్రంలో క్రమశిక్షణ కలిగినటువంటి ప్రభుత్వం ఉందని తెలియాలి, ఆ రాష్ట్రంలో ఒక రాజధాని ఉందని తెలియాలి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా ఉందని తెలియాలి. అట్లాంటి పరిస్థితుల్లోనే ఇతర సంస్థలు, ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి ఇండస్ట్రీలు నెలకొల్పడానికి, పెట్టుబడులు పెడతానికి, ఉపాధి కల్పించడానికి, ఆదాయ వనరులు పెరగడానికి అన్నింటికి కూడా రాజధాని అనేది చాలా ప్రధానమైనటువంటిది. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా జ్ఞానోదయం కాక ఇప్పటికి ఇంకా మూర్ఖుల్లా మాట్లాడుతూ మరి రాజధాని పెట్టుకోవటానికి రాష్ట్రం ఒక ఇష్టమే తప్పించి కేంద్రం ఆమోదం చట్టబద్ధత అవసరం లేదు, జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ గారు కానీ ఇట్లాంటి 3 రాష్ట్రాలు ఏర్పడి అని చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి ఆలోచన ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం చేసినటువంటి ఆ నిర్ణయాన్ని మనం కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయ విలువలు అనేది ఉండాలి ప్రభుత్వానికి. ఆ రకంగా మరి ఈరోజు చెన్నైలో కానీ కర్ణాటకలో కానీ గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొనసాగిస్తూ వచ్చినటువంటి ప్రభుత్వాలు కొత్త స్కీములు తెస్తాయి తప్పించి ఉన్నటువంటి స్కీములు మార్చి ఉన్నటువంటి అభివృద్ధిని విధ్వంసం చేసే వైపుగా ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆలోచన చేయదు. కానీ మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ రకంగా చేసింది. మరి ఈ రోజున ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ 21 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క టీం వర్క్లో ఈ రోజున రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధులు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున నూతన ఇండస్ట్రీ విధానం వస్తుంది, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, డేటా సెంటర్లు వస్తూనే ఉన్నాయి, అనేక రకాల స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు మరి వస్తున్నటువంటి పరిస్థితిలో ఒకవైపున అమరావతి శరవేగంగా నిర్మాణం, ఒకవైపున పోలవరం, ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరం నిర్మాణం ఇవన్నీ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా తనకి జ్ఞానోదయం కాక ఇంకా మరి దీని మీద విశ్వం సిమ్మేటువంటి
ప్రచారాన్ని నిన్న ప్రెస్ మీట్ ద్వారా ఆయన తెలియజేస్తున్నాడంటే ఆయన పట్టిన దానికి 3 కాలని ఆ 3 కాళ్ళు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ దేశ ప్రజలందరూ కూడా నమ్మాలన్నటువంటి సిద్ధాంతంతో ఆయన ముందుకెళ్తున్నాడు. దీన్ని దుర్మార్గమైనటువంటి చర్యగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం, పరిగణిస్తూ ఉన్నాం.